హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో భాగంగా సుస్థిరాభివృద్ధి ఇండెక్స్ అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేసుకుందామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకేనా? సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక లేదా నివేదిక చూద్దాం. ఇది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో వివిధ దేశాల ప్రగతిని సూచించే సూచిక. ఒక దేశం యొక్క అభివృద్ధిని, ఓకేనా, ముఖ్యంగా ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క అవన్నీ కూడా వాటిని బేస్ చేసుకుని ఒక దేశం ఎంత ప్రగతిని, ఎంత అభివృద్ధిని సాధించింది అనే అంశాన్ని ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. దీన్ని తయారు చేసినది ఎవరండి? మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, SDSN అంటారండి. మరియు బెర్టెల్స్మాన్ షిఫ్టింగ్ అనేటువంటి సంస్థ ఇద్దరు కలిసి కూడా దీన్ని తయారు చేయడం జరిగింది. ర్యాంకింగ్ ఏ విధంగా ఇస్తారు? దేశాలు వాటి మొత్తం స్కోర్ ఆధారంగా ర్యాంక్ చేయబడతాయి. మొత్తం స్కోరును 17 సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గోల్స్ సాధించడంలో పురోగతి ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది. మొత్తం ఎన్ని గోల్స్ ఉంటాయండి? 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి. గుర్తుంచుకోండి, ఇది కూడా అడగాలి ఒకసారి. ఓకే, మరి స్కోర్ను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించిన శాతంగా అన్వయించవచ్చు. 100 స్కోర్ చేస్తే SDGలు అన్ని సాధించినట్లుగా సూచిస్తుంది. మరి 2022 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ లేదా ప్రపంచ సుస్థిరాభివృద్ధి నివేదిక 2022 ఏ విధంగా ఉందో చూద్దాం. 2022 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో ఫిన్లాండ్ 86.51 స్కోర్తో అగ్రస్థానంలో ఉందండి. తర్వాతి స్థానంలో ఉన్న 3 దేశాలు డెన్మార్క్, స్వీడన్ మరియు నార్వే, యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా. మరి 2022 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో చివరి స్థానం అండి, 163వ స్థానంలో ఉన్నది దక్షిణ సుడాన్. 39.05 స్కోరు మాత్రమే రావడము జరిగింది. తూర్పు మరియు దక్షిణాసియా 2015 నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లలో అత్యధికంగా పురోగతి సాధించిన ప్రాంతంగా మనమైతే చూడవచ్చు. దక్షిణాసియా, తూర్పు మరియు దక్షిణాసియాలు. బంగ్లాదేశ్ మరియు కంబోడియా 2015 నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లలో అత్యధిక పురోగతిని సాధించిన 2 దేశాలు. వెనిజులా 2015 నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో అత్యధిక క్షీణతనైతే చూస్తుందండి. ఏంటది? వెనిజులా. నెక్స్ట్, ఇండియా యొక్క స్థానం ఏంటి మరి ఇందులో అని చూసినట్లయితే 163 దేశాలలో భారతదేశం 121 స్థానంలో ఉందండి. ఎన్నవ స్థానము? 121. మరి 60.32 స్కోర్తో 100కి గాను మనకు రావడం జరిగింది. ఇండియా 2020లో 117వ స్థానము మరియు 2021లో 120వ స్థానంలో ఉంది.
17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 11 సాధించడంలో దేశం పెద్ద సవాళ్ళనే ఎదుర్కొంటుందని అయితే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకే, 17 కేవలం 11 సాధించడంలోనే పెద్ద సవాళ్ళను ఎదుర్కొంటుంది. భారతదేశం యొక్క మొత్తం పనితీరులో ఈ క్షీణత ప్రధానంగా 8 రాష్ట్రాల వల్ల జరిగింది. ఏంటి? బీహార్, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ మరియు జార్ఖండ్. మెయిన్గా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనం వెనుకబడడానికి ప్రధాన కారణమైన రాష్ట్రాలు ఇవే అండి. బీహార్, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ మరియు జార్ఖండ్ అండి. ఓకేనా? మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2023 గురించి చూద్దాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు సెప్టెంబర్ 18, 2023న న్యూయార్క్లో ఎక్కడ జరిగిందండి సమ్మిట్? న్యూయార్క్లోని హై లెవెల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సమ్మిట్ కోసం సమావేశమయ్యారు. మరియు 2030 నాటికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లను సాధించడానికి తమ ప్రయత్నాలను తీవ్రతరం చేయడానికి అంగీకరించడం అయితే చూడవచ్చు. పేదరికాన్ని నిర్మూలించడానికి మరియు ఆకలిని అంతం చేయడానికి భాగస్వామ్య నిబద్ధతను శిఖరాగ్ర సమావేశం మరోసారి పునరుద్ఘాటించింది. మెయిన్ ఉద్దేశం ఏంటండి? ఈ యొక్క శిఖరాగ్ర సమావేశం 2023లో నిర్వహించిన దానికంటే పేదరికాన్ని నిర్మూలించాలి ప్రపంచవ్యాప్తంగా, ప్లస్ ఆకలిని కూడా అంతం చేయాలి. నెక్స్ట్, విపత్తు రిస్క్ తగ్గింపు కోసము సెండాయ్ ఫ్రేమ్వర్క్ను పూర్తిగా అమలు చేస్తామని, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రతిజ్ఞలను వేగవంతం చేస్తామని నాయకులు ప్రతిజ్ఞ చేశారు. ఓకేనా? మరి నాయకులు 2030 ఎజెండాను సాధించడంలో అడిస్ అబాబా యాక్షన్ ఎజెండా యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి అడిస్ అబాబా యాక్షన్ ఎజెండా అంటే ఏంటో చూద్దాం. అడిస్ అబాబా మరి ఆఫ్రికాలోని ఒక దేశం యొక్క రాజధాని అండి ఇది అడిస్ అబాబా. అడిస్ అబాబా యాక్షన్ ఎజెండా అనేది స్థిరమైన అభివృద్ధికి కావలసిన ఫైనాన్సింగ్ కోసము చేపట్టిన ఒక గ్లోబల్ ఫ్రేమ్వర్క్. వనరులను సమీకరించే మార్గాలను చర్చించడం మరియు అంగీకరించడం మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం 2030 ఎజెండా మరియు దాని 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అమలు కోసం అవసరమైన ఫైనాన్సింగ్ను అందించడం దీని యొక్క ప్రధాన లక్ష్యంగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ ఏంటో చూద్దామండి. ఓకేనా? ఇంపార్టెంట్. ఐక్యరాజ్యసమితి సహాయంతో నీతి ఆయోగ్ 2018 సంవత్సరం నుండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ను ప్రారంభించింది. ఎప్పటి నుంచండి? 2018 ఐక్యరాజ్యసమితి సహాయంతో నీతి ఆయోగ్. మరి దేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ల అమలును పర్యవేక్షించడానికి రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీల మధ్య పోటీ మరియు సహకార సమైక్యను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ అయితే పనిచేస్తుంది, ఒక థింక్ ట్యాంక్. ఓకే, మరి ఈ రిపోర్టు ద్వారా దేశ సామాజిక, ఆర్థిక మరియు పర్యావరణ పరిస్థితి తెలుస్తుంది మనందరికీ. దీనివల్ల అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమగ్ర మదింపు అయితే జరుగుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ మరియు డాష్ బోర్డ్ 2020-21 ఏంటో ఏం తెలియజేస్తుందో చూద్దాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ మరియు డాష్ బోర్డ్ 2020-21 యొక్క 3వ ఎడిషన్ నీతి ఆయోగ్ అయితే విడుదల చేసింది. ఎన్నవ ఎడిషన్ అండి? 3వ ఎడిషన్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతానికి 16 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లలో లక్షల వారీగా స్కోర్నైతే గణిస్తుంది. కేవలం 16 పైనే చూస్తుందండి. ఐక్యరాజ్య సమితి స్టాండర్డ్స్ ఎన్నండి? మొత్తము 17. మరి భారతదేశము పాటించేది ఏంటి? 16 అండి ప్రజెంట్ అయితే. మరి స్కోర్ను 0 నుంచి 100 మధ్య ఉంటాయి. మరియు దేనిని రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ 100 స్కోర్ను సాధిస్తే అది 2030 లక్ష్యాలను సాధించిందని సూచిస్తుంది. నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్తో కలిసి లక్ష్యాలు మరియు సూచికలలో విస్తృత కవరేజీ కారణంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2020-21 మునుపటి ఎడిషన్ల కంటే ఎక్కువ లక్ష్యాలను కవర్ చేసింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2020-21లో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 లక్ష్యాలలో 16 లక్ష్యాలను మరియు 115 సూచికలను అయితే తీసుకుంది. నోట్: 2018-19 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొదటి నివేదికలో ఐక్యరాజ్యసమితి నివేదించిన 17 లక్ష్యాల్లో 13 లక్ష్యాలను మరియు 62 సూచికలను అయితే భారతదేశము తీసుకుంది.
2019-20 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రెండవ నివేదికలో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 లక్ష్యాలలో కేవలం 16 తీసుకుంది, 100 సూచికలనైతే తీసుకోవడము జరిగింది. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ స్కోర్ ఆధారంగా రాష్ట్రాల వర్గీకరణ చూద్దాం. యాస్పెరెంట్ 0 to 49 స్కోర్, ప్రిఫార్మ్ 50 to 64 స్కోర్, ఫ్రంట్ రన్నర్ 65 to 99, అచీవర్ 100 స్కోర్. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2020-21 ప్రకారం అయితే ఒకసారి చూద్దామండి. నివేదిక ఏం తెలియజేస్తుంది? భారతదేశం యొక్క మొత్తము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ స్కోర్ 66 పాయింట్లు. 2019 యొక్క 60 పాయింట్ల నుంచి తాజా ర్యాంకింగ్స్లో 66 పాయింట్స్కి అయితే మెరుగుపడింది. మరి మెరుగైన ర్యాంకు కారణం స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యము, సరసమైన మరియు స్వచ్ఛమైన ఇంధనం వంటి సౌకర్యాలను అందించడం ఈ పనితీరు మెరుగుపడడానికి ఒక కారణము. మరి రాష్ట్రాలలో కేరళ 75 స్కోరుతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగలిగిందండి. రాష్ట్రాలలో బీహార్ 52 స్కోరుతో చివరి స్థానంలో ఉంది. సో యూనియన్ టెరిటరీలలో చండీగఢ్ 79 స్కోరుతో అగ్రస్థానాన్ని కొనసాగించగా ఢిల్లీ 68 స్కోరుతో రెండవ స్థానంలో ఉంది. యూనియన్ టెరిటరీలలో దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ 62 స్కోరుతో చివరి స్థానంలో ఉంది. నోట్, ఆంధ్రప్రదేశ్ 72 స్కోరుతో 44వ స్థానంలో ఉందండి. 2019 నుంచి తమ ర్యాంకును మెరుగుపరుచుకోవడంలో ఎక్కువ వృద్ధి సాధించింది మిజోరాం, హర్యానా మరియు ఉత్తరాఖండ్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2020-21 ప్రకారం మొదటి 4 స్థానాలు కేరళ 75, తమిళనాడు 74, హిమాచల్ ప్రదేశ్ 74, ఆంధ్రప్రదేశ్ 72 స్కోరు. చివరి 4 స్థానాలు ఏంటండి? బీహార్ 52, జార్ఖండ్ 56, అస్సాం 57, ఉత్తరప్రదేశ్ 60. నోట్, యాస్పిరెంట్ మరియు అచీవర్ కేటగిరీలో రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలు ఏమీ కూడా లేవు. అంటే 100% సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించిన రాష్ట్రాలు ఏమీ కూడా లేవు. నెక్స్ట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండి కాన్క్లేవ్ 2020లో జరిగింది చూద్దాం. నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాన్క్లేవ్ 2020 భాగస్వాములు, సహకారం మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి అనే పేరుతో గౌహాతిలో ఈ సదస్సును నిర్వహించింది. నీతి ఆయోగ్, ఈశాన్య మండలి, అస్సాం ప్రభుత్వము, టాటా ట్రస్ట్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం పరిశోధన మరియు సహకార వ్యవస్థతో కలిసి ఈ సదస్సును నిర్వహించింది. 2020 ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు 3 రోజుల ఈ సదస్సు అస్సాం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ గౌహాతిలో జరిగింది. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి క్లాస్ అండి. సో 1 మార్కు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది. కాబట్టి సో గైస్, ఈ టాపిక్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చెప్పుకున్నాం. రేపు మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.